Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, ఇన్వెస్టర్స్కి సంబంధించి కంపెనీలకు సంబంధించి మార్గదర్శకాలను సూచించడంలో సెబీ ఎప్పుడు ముందడుగులోనే ఉంటుంది. ఎస్పెషల్ లాస్ట్ 1-2 years నుంచి డెసిషన్ మేకింగ్స్లో చాలా అగ్రెసివ్గా ఉంది సెబీ విషయానికి వస్తే. అయితే ఇప్పుడు మరొక కొత్త మార్గదర్శకాన్ని కూడా రాబోతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. డే ట్రేడింగ్ చేయొద్దంటూ కూడా సెబీ వార్నింగ్ ఇస్తుందంటూ గత 2-3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు సెబీ అసలు యాక్చువల్గా ఏం చెప్పింది అసలు? సో డే ట్రేడింగ్ అని కాదండి, అక్కడ ఇన్స్టిట్యూషనల్స్ ఎవరైనా ఉంటే డే ట్రేడింగ్ చేయడానికి వీల్లేదు. ఆ రూల్ ఎప్పటి నుంచో ఉంది, కొత్త రూల్ ఏం కాదండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేస్తే దాన్ని రిపోర్ట్ చేయమంటున్నారు అంతే. అందుకని ఇన్స్టిట్యూషనల్ మొదటి నుంచి మ్యూచువల్ ఫండ్స్కి ఎప్పుడు పర్మిషన్ లేవు డే ట్రేడింగ్ చేయడానికి. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి మొదటి నుంచి లేదు, ప్రావిడెంట్ ఫండ్స్కి ఎప్పటి నుంచి లేదు. అంత కొత్త రూల్ ఏం కాదండి అది. కాబట్టి ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చింది. ఈ అదానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ కి దానికి అనుకూలంగా వీళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసి చెప్తున్నారు అంతే. కాబట్టి ఇన్స్టిట్యూషనల్స్ కి షార్ట్ సెల్లింగ్ మొదటి నుంచి కూడా ఏం లేదు, నేకెడ్ సెల్లింగ్. బట్ ఇన్వెస్టర్ చేయొచ్చు. మీ దగ్గర స్టాక్స్ కనుకుంటే మీరు నేకెడ్ సేల్ చేయొచ్చు. అంటే F&Os ఎలాగో ఉన్నాయి టాప్ 185 కంపెనీస్ కి, అట్లా షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు. సో కొత్తగా మార్కెట్ దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదండి. అనవసరంగా సోషల్ మీడియాలో టామ్ అవుతున్నాయి, డే ట్రేడింగ్ చేయకూడదు, అది చేయకూడదు, చేయకూడదు కానీ ఇంతకుముందు రూల్స్ అయితే ఉన్నాయో అవి యాజ్ అంతే ఉన్నాయండి. కొత్తగా మార్పులు చెప్పిన ఏం చేయలేదు. కాకపోతే ఇప్పుడు రిపోర్ట్ చేయాలి వీళ్ళు. ఒకవేళ ఏదైనా షార్ట్ సెల్ చేస్తే ఆ కస్టడియన్ కి రిపోర్ట్ చేయాలి అంతే తేడా. సో ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా డే ట్రేడింగ్ లో ఏం చేయరు పెద్దగా. మామూలుగా అయితే ఇండియన్స్ కి డిఎస్ కి అయితే అసలు పర్మిషనే లేవు. అండ్ ఎఫ్ఐస్ అయితే అక్కడ వేరే కంట్రీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏది కానీ టచ్ చేసుకోవచ్చు. వాళ్ళైతే ఇప్పుడు కొత్తగా ఏంటంటే F&Oలో మీరు చేసుకోండి, బట్ అదర్ దెన్ వేరే కనుక షార్ట్ సెల్లింగ్ చేస్తే కనుక యూ హ్యావ్ టు రిపోర్ట్ అని చెప్తుంది అంతే. అందుకని నేకెడ్ షార్ట్ సెల్లింగ్ నాట్ అలౌడ్. షార్ట్ సెల్లింగ్ అంటే స్టాక్స్ లేకుండా అమ్మటం. బట్ మీ దగ్గర ఆల్రెడీ స్టాక్స్ ఉంటే యు ఆర్ అలౌడ్ టు షార్ట్ సెల్. మీ దగ్గర ఆల్రెడీ డిమాట్ అకౌంట్ లో కానీ స్టాక్స్ ఉంటే మీరు నేకెడ్ సెల్లింగ్ చేయొచ్చు. ఓకే, స్టాక్స్ లేకుండా చేయొద్దు అని చెప్తుంది. మొదటి నుంచి కూడా రూల్ అది అంతే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏం రాదు, కొత్తగా ఏం కాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేస్తే కనుక F&O స్టాక్స్ లో వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తారు కదా, చేసినప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ వైజ్ వాళ్ళు కస్టడియన్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఎక్స్చేంజ్కి ఇన్ఫార్మ్ చేస్తారు. కాబట్టి డే ట్రేడింగ్ బ్యాన్ ఏం లేదు. మన ఇంటర్డేలో ఏదైతే రిటైల్స్ ఎలా షార్ట్ సెల్ చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఈ రూల్స్ మెంట్ ఫర్ ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ. అది కూడా అదానీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ క్లారిటీ ఇవ్వాలి కాబట్టి సెబీ వాళ్ళు ఇచ్చారు. నేకెడ్ సెల్లింగ్ నాట్ అలౌడ్ అంతే. ఓకే, బట్ F&Os లో మీరు ఎట్లా షార్ట్ చేసుకోవచ్చు. ఫీచర్స్ ఆప్షన్స్ లో ఎక్స్పైరీ దాకా మనం ఉంచుకోవచ్చు షార్ట్ సెల్ చేసేసి. సో రూల్స్ ఏం మార్చలేదండి. కాబట్టి ఎవరైనా షార్ట్ సెల్ చేద్దామని చేసుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ దిస్ రూల్స్ మెంట్ ఫర్ ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, not for retailers, not for the individual investors or retailers. Okay. And ఫీచర్స్ ఆప్షన్స్ ఉందే షార్ట్ సెల్ చేసుకోవడం కోసం. అవి అందులో రూల్స్ ఏం మార్చలేదు ఏమి. ఓకే, అండ్ చాలా వరకు టాప్ 500 స్టాక్స్ మినహాయిస్తే మిగతా అన్ని కూడా T2T ఉంటుంది, ట్రేడ్ టు ట్రేడ్ కేటగిరీ ఉంటుంది. అవి ఇంటర్డేలో అలౌ చేయరు షార్టింగ్ కి. డెలివరీ తీసుకుని ఇంటర్డేలో అమ్మనివ్వరు. అవి ఎట్లాగూ T+1 తర్వాత మీ డిమాట్ అకౌంట్ లో వచ్చిన తర్వాత అమ్ముకోవటమే. అందుకని రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ సర్క్యూట్ ఫిల్టర్స్ ఉన్నాయి, ఈ రూల్స్ ఆల్రెడీ ఉన్నాయి. కేవలం FIAs ఎవరన్నా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎవరైనా ఉంటే డే ట్రేడింగ్ ఇస్ నాట్ అలౌడ్. మీరు కనుక షార్ట్ సెల్ చేస్తే దాన్ని రిపోర్ట్ చేయమంటున్నారు అంతే. ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా టాప్ 180 కంపెనీలోనే ట్రేడ్ చేసుకుంటారు వాళ్ళు. చిన్న కంపెనీలు వాళ్ళ సైజ్ కి అవి సెట్ అవ్వవు, చిన్న కంపెనీస్. అందుకని వీటిల్లో F&O స్టాక్స్ లో ఎలాగో అలౌడ్ ఉంది. కాబట్టి దీని ద్వారా ఇండియన్ మార్కెట్ ఎఫెక్ట్ అయితే 0 అండి. సోషల్ మీడియాలో హాల్సేల్ చేసినట్టు దీనివల్ల ఏదో ఎఫెక్ట్ కాబోతుంది, కొరియాలో బ్యాన్ చేసినట్టు ఇండియాలో బ్యాన్ చేసి అంటున్నారు. అలా ఏం కాదండి. అలాగే ఇంతకుముందు ఏ స్టేటస్ ఉందో ఆ స్టేటస్. కాకపోతే ఇంతకుముందు స్క్రిప్ట్ వైజ్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయరు షార్ట్ సెల్ చేస్తే, ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి కస్టడియన్ కి. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మనకు అర్థం అది ఎందులో ఎన్ని షార్ట్స్ కొట్టారనేది. బట్ దీనివల్ల ఏంటంటే ముందు రోజుల్లో స్టాక్ లెండింగ్ బిజినెస్ బాగా బీన్ అవుద్ది. ఎవరైనా షార్ట్ చేద్దాం అనుకుంటే ఇన్వెస్టర్ చేయొచ్చు కదా. అందుకని కంపెనీలో ఏదైనా బ్యాడ్ న్యూస్ కనపడింది అనుకో వాళ్ళకి, ఆ స్టాక్ ను షార్ట్ కొట్టాలనుకున్నప్పుడు ఏంటంటే స్టాక్ లెండింగ్ వల్ల వాళ్ళు స్టాక్స్ ని రెంట్కి తీసుకొని సెల్ చేస్తారు. మళ్ళీ ఎప్పుడైనా ఓనర్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ బై బ్యాక్ చేసి ఇస్తుంటారు. ఈ లోపు నీకు రెంట్ ఇస్తుంటారు. యూఎస్ఏలో చాలా పెద్ద బిజినెస్ అండి ఇది, స్టాక్ లెండింగ్ బిజినెస్. ఇండియాలో అంత పాపులర్ కాదు ఇది. బట్ దీని పుణ్యం అంటే అది పాపులర్ అవుతుంది ముందు రోజుల్లో అంతే. సో కొత్తగా అంత చేంజెస్ ఏం లేదండి. సో ఈ మధ్య సెబీ ఏం చేసినా సరే అందరూ ఉలిక్కిపడి ఇచ్చేస్తున్నారండి. బట్ షార్ట్ సెల్లింగ్ బ్యాన్ అంటే ఏం లేదు ఇక్కడ. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు చేయరండి, ఎందుకంటే వాళ్ళ సైజుకి ఇంటర్డే అంత వర్త్ కాదు. ఎందుకంటే ఇంటర్డే ట్రేడింగ్ చేస్తే ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ ఎంత ఉంది అక్కడ దాకా పోతుంది. అంటే లిటరల్లీ 30% ఇన్కమ్ ట్యాక్స్ దాకా వెళ్తావు.
రెండోది ఓవర్ ట్రేడింగ్ అవుద్ది కాబట్టి బ్రోకరేజ్కే దగ్గర దగ్గర 20-30% తగ్గిపోతుంది. అన్ని భాగంగా నీకు విన్ రేటు ఎంతో ఉంటే తప్ప అక్కడ సక్సెస్ ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకని ఇన్స్టిట్యూషన్లు ఎవరు కూడా వాళ్ళ సైజ్ తగ్గట్టు ఇంటర్డే ఏం చేయరండి. ఏదో ఆల్గో ట్రేడింగ్ చేసేవాళ్ళు హై నెట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు చేస్తారేమో కానీ మొదటి నుంచి కూడా ఇన్స్టిట్యూషన్లు అంత అగ్రెసివ్గా ఇంటర్డే ట్రేడింగ్ లాంటివి ఏం చేయరు. వాళ్ళు చేసేదే F&Oలో చేస్తారు. F&O షార్ట్ సెల్లింగ్ అలౌడ్. మీ దగ్గర పోర్ట్ఫోలియో స్టాక్స్ కనుక్కుంటే స్టాక్స్ షార్టింగ్ ఈజ్ అలౌడ్. అందుకని కొత్తగా వచ్చిన ఈ రూల్ వల్ల మార్కెట్ ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు. జస్ట్ రిపోర్ట్ చేయాలి కాబట్టి ఎఫ్ఐస్ దేంట్లో షార్ట్ కొడుతున్నారో మనకు ఆ డేటా దొరుకుతుంది ఈవినింగ్ కల్లా, అంతే. దీనివల్ల ఇంతకుముందు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయరు, ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తారు, అంతే. అదే. సో సుందరరావు రెడ్డి గారు, జనవరి 20వ తారీఖు శనివారం నాడు ఏదో స్పెషల్ ట్రేడింగ్ ఉందంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏదో డిజాస్టర్ రికవరీ సైట్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు సాటర్డే జనవరి 20 ఏం జరగబోతుంది మార్కెట్? రైట్. సెబీ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఏదో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లానింగ్ లో పార్ట్ ఏంటంటే ప్రైమరీ సైట్ కి వెబ్సైట్ కి ఏమైనా సరే వెంటనే స్విచ్ ఓవర్ అవడానికి సెకండరీ వెబ్సైట్ లైవ్ లో ఉన్న చెక్ చేసుకోవడం కోసం చేస్తున్నారు అనమాట. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ గా ఫస్ట్ టైం చేస్తున్నారు దాన్ని టెస్ట్ చేయడం కోసం. అంటే మామూలుగా అయితే సాటర్డే సండే మార్కెట్ హాలిడే, ఈసారి ఫస్ట్ టైం. మామూలుగా అయితే దివాళీకి స్పెషల్ ట్రేడింగ్ సెషన్ కండక్ట్ చేస్తారు, అది ఎవ్రీ ఇయర్ జరిగే పని. ఈసారి అలా కాదు, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ రికవరీ సైట్ ని టెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ 20th సాటర్డే మార్నింగ్ 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుంది. అంటే 10 o'clock వరకు ఉంటుంది, 45 minutes. తర్వాత మళ్ళీ బ్రేక్ ఇస్తారు, మళ్ళీ 10:30 నుంచి మళ్ళీ 12:30కి క్లోజ్ చేస్తారు అనమాట. అయితే మిగతా రోజుల్లాగా ఆ రోజు సర్క్యూట్ ఫిల్టర్స్ ఎక్కువ అలౌ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ F&O స్టాక్స్ అన్లిమిటెడ్ మూవ్ అవుతాయి, అలౌ చేస్తారు కదా, ఆ రోజు ఓన్లీ 5% అలౌ చేస్తారు. మిగతా స్టాక్స్ అయితే 2% అలౌ చేస్తారు. కాబట్టి ఇది స్పెషల్ ట్రేడింగ్ సెక్షన్. మీరు ఫీచర్స్, ఆప్షన్స్, ఈక్విటీ అన్ని ట్రేడ్ చేసుకోవచ్చు ఆ రోజు కూడా. ఓకే. సో ఇదేంటంటే సెబీ రిఫార్మ్స్ లో భాగంగా ఏదన్నా ప్రైమరీ సైట్ కి ఏమన్నా అయితే డిస్టర్బ్ అవుతే అర్జెంట్ సెకండ్ సైట్ ప్లాన్ బి రెడీ చేయడం దాన్ని టెస్ట్ చేస్తున్నారు. ఓకే. సో ఈ జనవరి 20th సాటర్డే కూడా మార్కెట్ మధ్యాహ్నం దాకా ఉంటుందని మీనింగ్. థ్యాంక్ యూ సార్.